Good morning. Good morning, everyone. Welcome to our IVG channel. In this class, we discuss about the intensity of electric field at a point on the equatorial plane from the center of electric dipole. మనము ఈ క్లాస్లో ఏం నేర్చుకుంటాం అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక పాయింట్ కన్సిడర్ చేస్తాం. ఆ పాయింట్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, అది ఎక్కడి నుంచి అంటే సెంటర్ ఆఫ్ డైపోల్ నుంచి. ఎక్కడ అంటే అలాంగ్ equatorial plane. In the previous class, we discussed about the intensity of electric field at a point along the axial line. యాక్సియల్ లైన్ మీద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకున్నాము. సో ఇప్పుడు ఏం అనుకుంటామంటే ఈక్వటోరియల్ ప్లేన్ ఇంటెన్సిటీ అంతే. సో ఫర్ దట్ డెరివేషన్ derive an expression for an expression at a point for expression for intensity of electric field at a point. Intensity of electric field at a point. Intensity of electric field at a point. Intensity of electric field means E, capital E. At a point P on the equatorial plane from the center of the electric dipole. So for this we have to consider first of all intensity of electric field. Intensity of electric field అంటే తెలుసు. Intensity of electric field means what? Intensity of electric field. E and capital E. Already intensity of electric field definition already నేర్చుకున్నాం. Actually intensity of electric field definition అంటే E equal to F by Q. Force experienced by unit positive charge. Intensity of electric force experienced by charge Q. అసలు ఫోర్స్ ఏంటి? F ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్. దిస్ ద ఫార్ములా. ఎప్పుడు టూ చార్జెస్ ఆర్ దేర్. ఇక్కడ Q1 అనే ఛార్జ్ ఉంది, ఇక్కడ Q2 అనే ఛార్జ్ ఉంది. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ R అయినట్లయితే ఆ రెండింటి మధ్య ఒకవేళ రెండు పాజిటివ్ ఛార్జ్ అయితే రిపల్సివ్ ఫోర్సెస్ ఎలా అవుతాయి, ఒకవేళ రెండు నెగిటివ్ ఛార్జెస్ అయితే రిపల్సివ్ ఫోర్సెస్ ఎలా అవుతాయి. ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై దీస్ టూ ఛార్జెస్, ఎంత ఫోర్స్ రిపెల్ అవుతాయి అండ్ ఫోర్స్ F ఈక్వల్ 1/4πε0 ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్. Q1 ఏమో ఒక ఛార్జెస్, Q2 అనదర్ ఛార్జ్. R అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఛార్జెస్. అయితే ఒకవేళ ఇది ప్లస్ ఇంకోటి మైనస్ తీసుకున్నాం, ఒకటి ప్లస్ ఛార్జ్ ఇంకోటి మైనస్ ఛార్జ్ తీసుకున్నాం, ఆటోమేటిక్గా అట్రాక్టివ్ ఫోర్సెస్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? అట్రాక్టివ్ ఫోర్స్ ఫార్ములా సేమ్. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఫోర్స్ ఎక్స్ప్రెస్ బై ఛార్జ్. సో ఈ ఈక్వల్ టు F బై Q. ఈ వాల్యూని Fలో రాస్తాం. ఈ ఈక్వల్ టు F బై Q రాసినట్లయితే, ఈక్వల్ టు F బై Q రాసినట్లయితే ఈ మీన్స్ 1/4πε0 ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్ బై మనం ఏం రాద్దాము? Q అని రాద్దాం. ఓకే, Q అంటే ఏంటి? Q బై 1. ఒకవేళ ఈ రెండు ఛార్జెస్ సమానమైనట్టయితే Q1 ఈక్వల్ టు Q2 అయినట్లయితే Q1 ఈక్వల్ టు Q, అలాగే Q2 ఈక్వల్ టు కూడా Qనే. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ Q. సో ఒకటి ఇది మైనస్ Q తీసుకుంటే ఇది ప్లస్ Q తీసుకుంటాం. సో ఆటోమేటిక్గా మనం దీన్ని ఏమంటాము? ఇదేమో మైనస్ Q, ఇది ప్లస్ Q. దీన్ని ఏమంటాం? ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. ఓకేనా? సో ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి? టూ ఛార్జెస్ ఉండాలి. ఆ టూ ఛార్జెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సమానంగా ఉండాలి. Q ఒకటి ప్లస్ అయితే ఇంకోటి మైనస్, రెండు ఆపోజిట్ ఛార్జెస్ ఉండాలి. దాన్ని ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. వాటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి? 2a ఉండాలి. దాన్ని ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. సో నేనేం చేస్తున్నాను అంటే, సో ఇది సెంటర్ అవుతుంది. సో ఇది ఏ అవుతుంది డిస్టెన్స్, ఇది ఏ అవుతుంది. ఇక్కడ నుంచి ఏ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ డిస్టెన్స్. అప్పుడు ఆటోమేటిక్గా ఫార్ములా E ఈక్వల్ టు F బై Q బికమ్స్, ఇక్కడ Q1 Q2 రెండు సమానం కాబట్టి Q1 బదులుగా Q2 బదులుగా ఏం రాసుకోవచ్చు? Q ఇంటూ Q రాసుకోవచ్చు.
సో ఇక్కడ ఏమవుతుంది, డినామినేటర్లో Q/1 ఉంది. సో ఇక్కడ Q క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఫైనల్గా ఏమైతుంది, E = 1/4πε0 Q/r². ఇది ఫార్ములా. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా 1/4πε0 Q/r². దిస్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా. ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఎప్సిలాన్ నాట్ ఈస్ permittivity of free space. Epsilon naught is permittivity of free space. Q అంటే చార్జ్. ఎంత చార్జ్, రెండు సమానం కదా. చార్జ్ మ్యాగ్నిట్యూడ్ సమానమే, ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్ తీసుకోండి. చార్జెస్ ఆఫ్ ద టూ డైపోల్ చార్జెస్ టూ చార్జెస్ సమానమే, ప్లస్ Q మైనస్ Q చార్జ్ సింపుల్. సో ఆర్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టూ చార్జెస్. Sorry, wait. 2a means distance between the two charges. 2a means distance between the two charges. Means electric type. Distance between the two charges. I think in this question, what we are discussing on the equatorial plane. So equatorial plane కల్లా ఇవి జస్ట్ బేసిక్స్ ఒకసారి రివిజన్ చేసుకున్నాం. సో దీని నుంచి మనం ఇప్పుడు ఈ డెరివేషన్ కల్లా. So for this to consider, consider electric dipole. Maybe electric dipole. So minus Q plus Q. So it must be 2a. So this is called an electric dipole. రెండు చార్జెస్ సమానం, ఒకటి ప్లస్ Q ఇంకోటి మైనస్ Q, ఒకటి మైనస్ Q ఇంకోటి ప్లస్ Q. సో డిస్టెన్స్ వచ్చేసి 2a. సో దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ డైపోల్. సో ఫర్ దిస్ మనం ఏమనుకుందాము, ఈ సెంటర్ని O అనుకుందాము. సో ఆటోమేటిక్గా ఇది ఏ, అదేవిధంగా ఇది కూడా ఏ, ఇది తెలియదు. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రిక్ డైపోల్. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, P అనే పాయింట్ ఉండాలి. ఈ పాయింట్ ఎక్కడ తీసుకుందాం అంటే ఇక్కడ తీసుకుందాం. ఎందుకని అలా తీసుకున్నాం అంటే ఇట్ ఈజ్ అలాంగ్ ద ఈక్వటోరియల్ ప్లేన్ అన్నాడు. ఈక్వటోరియల్ ప్లేన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ డైపోల్. సో మనం ఏం తీసుకుందాం అంటే ఇది తీసుకుందాం అనుకోండి. ఎలా తీసుకుందాం అంటే సెంటర్ ఆఫ్ దిస్ ఈక్వటోరియల్ డైపోల్. సో ఇది సెంటర్ అనుకుందాం. సో సెంటర్ ఆఫ్ ద డైపోల్ O అనుకుందాం. సో ఇక్కడ P అనే పాయింట్ ఉంది. సో ఇక్కడ ప్లస్ Q చార్జ్ ఉంది కదా. సో ఇక్కడ పాయింట్ P అనే ఉంది కదా, P అనే పాయింట్ కదా. ఈ ప్లస్ Q అనే పాయింట్ వల్ల ఇక్కడ కొంత ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఫామ్ అవుతాయి, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఆ ఎంత ఇంటెన్సిటీ తోటి అట్రాక్ట్ అవుతుందా, రిపెల్ అవుతుందా, లేదా ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా కనుక్కోవాలి. ఎక్కడ P అనే పాయింట్. ఇది ఎక్కడ ఉంది, సెంటర్ ఆఫ్ డైపోల్ నుంచి R డిస్టెన్స్లో ఉంది. సెంటర్ ఆఫ్ డైపోల్ నుంచి R డిస్టెన్స్లో ఉంది. సెంటర్ ఆఫ్ డైపోల్ నుంచి R డిస్టెన్స్లో ఉంది. ఓకే. నౌ సో మళ్ళీ ఇక్కడ మైనస్ Q ఉంది, ఇక్కడ ఇంకో ఛార్జ్. సో ఈ మైనస్ Q, ఓకే. సో ఈ మైనస్ Q ఉంది. ఈ మైనస్ Q అనే ఛార్జ్ వల్ల కూడా ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. అంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏర్పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన, ఈ ఛార్జ్ వలన ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్, దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత అనేది P అనే పాయింట్ దగ్గర ఎంత, అంటే ప్లస్ Q అనే ఛార్జ్ వలన P అనే పాయింట్ దగ్గర ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏర్పడుతుందో, ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. అదేవిధంగా మైనస్ Q అనే ఛార్జ్ వలన P అనే పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ ఏమైనా P అనే పాయింట్ దగ్గర ప్లస్ Q మైనస్ Q ఈ రెండింటి వలన ఇంటెన్సిటీ కనుక్కోవాలి. ఒకటి E1 అనుకుంటాం, ఇంకోటి E2 అనుకుంటాం. రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. సో మనం ఈ పాయింట్ని A అని కన్సిడర్ చేద్దాము, ఈ పాయింట్ని B అని కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు AB ఏమవుతుంది అంటే మన డైపోల్ అవుతుంది, ఎలక్ట్రిక్ డైపోల్.
So here consider AB is an electric dipole. Consider AB is an electric dipole. Okay. P is a point. ఇక్కడ P అనే పాయింట్ కన్సిడర్ చేద్దాం. ఎంత దూరంలో ఉంది అంటే ఆ డిస్టెన్స్. ఎక్కడి నుంచి? O నుంచి. అంటే ఎలా ఉండాలి? యాక్సియల్ లైన్ పర్పెండిక్యులర్గా ఉండాలి. యాక్సియల్ లైన్ అంటే ఏంటి? ఇక్కడ AB అనే ఎలక్ట్రిక్ డైపోల్ ఉంది కదా, ఆ AB అనే డైపోల్ నుంచి సెంటర్ ద్వారా పోతూ ఉంటే ఆ లైన్ని యాక్సియల్ లైన్ అంటాం. AB యొక్క సెంటర్స్ నుంచి పోతూ ఉంటే ఆ లైన్ని యాక్సియల్ లైన్ అంటాం. సో ఇప్పుడు ఈక్వటోరియల్ లైన్ అంటే ఏంటి చూద్దాం. ఈక్వటోరియల్ లైన్ అంటే యాక్సియల్ లైన్ పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇది యాక్సియల్ లైన్ అంటే ఇదేంటి? యాక్సియల్ లైన్. యాక్సియల్ లైన్ పర్పెండిక్యులర్గా ఉంటే అన్ని ఈక్వటోరియల్ లైన్ అవ్వవు. ఇది పర్పెండిక్యులరే, అలాగే ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది పర్పెండిక్యులరే, అలాగే ఇది తీసుకున్నాం, ఇది పర్పెండిక్యులరే. ఓకేనా? కానీ ఇవి ఈక్వటోరియల్ లైన్స్ అవ్వవు. ఈక్వటోరియల్ లైన్ అంటే ఏమవ్వాలా? పర్పెండిక్యులర్ టు ఈక్వటోరియల్ లైన్ అవ్వాలంటే ఏమవ్వాలా? యాక్సియల్ లైన్ పర్పెండిక్యులర్గా ఉండాలా. బిసైడ్స్ టు ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ ది సెంటర్ ఆఫ్ ద డైపోల్. సో ఇది సెంటర్ ఆఫ్ డైపోల్ అండి. ఇది ఏ డిస్టెన్స్లో ఉంది, అదే విధంగా ఇది ఏ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ డిస్టెన్స్లో ఉంది. కాబట్టి O అనేది సెంటర్ ఆఫ్ డైరెక్ట్ డైపోల్ అండి. ఇక్కడ నుంచి ఇది పర్పెండిక్యులర్గా ఉంది, ప్లస్ ఈ OP అనేది ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంటూ సెంటర్ ఆఫ్ డైపోల్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. సెంటర్ ఆఫ్ డైపోల్ అనేది O. సో P దగ్గర మనం ఏం కనుక్కోవాలి? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. సో ఎంత P అనే పాయింట్ ఎక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది? సెంటర్ ఆఫ్ డైపోల్ నుంచి ఆ డిస్టెన్స్లో ఉంది. రాసుకున్నాం. కన్సిడర్ P is a point at a distance of r on the equatorial line. So now we have to find the intensity of electric field at P. ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమనుకుందాము? E అనుకుందాం. E కనుక్కోవాలి. నౌ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ E ఎట్ P క్వశ్చన్ మార్క్. దిస్ ఈస్ ద క్వశ్చన్. అయితే మనం ఏం చేద్దాం? ఫస్ట్ ఇది ఏ కదా, మనం Pని Bని జాయిన్ చేస్తున్నాం. ఓకే. నౌ జాయిన్ B P. సో ఆటోమేటికల్లీ వాట్ విల్ బి ఫార్మ్డ్ హియర్? A right angle triangle is formed. Okay, I am rubbing this one. Confusion లేకుండా ఉంటుంది, రబ్ చేస్తున్నాను. ఓకే, ఇది నౌ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఏది? POB రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ సైడ్ ఎంత అంటే పర్పెండిక్యులర్ లెంత్ 6. ఇది అడ్జసెంట్ సైడ్ ఉంది కదా, ఇదేమో యాంగిల్ తీటా అనుకుందాం. సో ఈ సైడ్ ఏ ఆల్రెడీ మనకు తెలుసు, లెంత్ ఆఫ్ డైపోల్ 2A కాబట్టి ఇది ఏ. ఇదేమో ఆ డిస్టెన్స్లో అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో OB అంతా 6. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇప్పుడు ఎంత అవుతుందండి? √r² + a². ఓకేనా? నా ఇక్కడికి వచ్చేసేయండి, ఈ లైన్ జాయిన్ చేయండి. ఓకే. నౌ ఇది యాంగిల్ మేడ్ బై ద AP విత్ ద ఎలక్ట్రిక్ డైపోల్ ఈక్వల్ టు θ అనుకున్నాం. సో ఇది ఆపోజిట్ సైడ్ R, ఇది అడ్జసెంట్ సైడ్ A. ఆటోమేటిక్గా ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదండి. సో ఆటోమేటిక్గా పర్పెండిక్యులర్గా ఎదురుగా ఉండే సైడ్ హైపోటెన్యూస్ తెలిసిందే. సో ఇది ఎంత అవుతుంది? √, ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్. ఆపోజిట్ సైడ్ స్క్వేర్ అంటే θకి ఎదురుగా ఆపోజిట్ r² ప్లస్ adjacent side square a² under square root. So this is about the distance between P and distance between P and B. So intensity of electric field ఏర్పడుతుంది కదా, దేనివల్ల?
Q అనే ఛార్జ్ వలన ఎక్కడ P అనే పాయింట్ ఇది ఎలా ఉంటుందంటే ఇది ప్లస్ అయితే ఆటోమేటిక్గా రిపల్సివ్ ఫోర్సెస్ సరౌండ్ అవుతాం. కాబట్టి ఇదేమవుతుంది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ అవుతుంది B నుంచి P అవే అవుతుంది. సో ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1 అనుకుందాం. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1 అనుకుందాం. ఇట్ విల్ బి అలాంగ్ BP. ఓకే నౌ సో ఇక్కడ ఏమవుతుంది Q ఉంది. ఇక్కడ అట్రాక్టివ్ ఫోర్సెస్ అంటే ఇక్కడ పాయింట్ ఇక్కడ ఛార్జ్ P అనే పాయింట్ దగ్గర మనం యూనిట్ పాజిటివ్ కన్సిడర్ చేసినట్లయితే ఇది ప్లస్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి 1గా తీసుకుంటాం, +1గా తీసుకుంటాం. సో ఇది ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటే ఇది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి అట్రాక్టివ్ ఫోర్స్. కాబట్టి ఇటువైపు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్షన్లో ఉంటుంది, P నుంచి ఏ వైపు ఉంటుంది. సో దాన్ని ఏమనుకున్నాము E2 అనుకున్నాం. సో E1 డైరెక్షన్ ఎలా ఉంది, ఇట్ ఈస్ ఫ్రమ్ BP, స్టార్టింగ్ ఫ్రమ్ B అండ్ టువర్డ్స్ P. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1 డైరెక్షన్. సో E2 అనే డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ at a point P at a distance of r from the center of electric dipole due to minus charge -Q, due to charge -Q which is at A. ఇక్కడ P అనే పాయింట్ దగ్గర రెండు చార్జెస్ వలన అంటే -Q + Q వలన ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా కనుక్కుంటాం అంటే పాజిటివ్ ఛార్జ్ వలన E=F/Q అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్. ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అంటే ఇక్కడ ఏముంది అనుకున్నాం, యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంది అనుకున్నాం. సో ఇక్కడ +Q అనుకున్నాం కదా, ఇక్కడ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ కదా, రిపల్సివ్ ఫోర్సెస్ ఎలా అవుతాయి కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మూవింగ్ అవే ఫ్రమ్ B. సో దట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అలాంగ్ BP, అవే ఫ్రమ్ ద B. ఓకే సో ఇక్కడ ఏమవుతుంది అంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ వీఆర్ కన్సిడరింగ్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఎట్ పాయింట్ P ఎక్కడి నుంచి ఎట్ డిస్టెన్స్ ఆఫ్ R అనుకున్నాం కదా. ఇక్కడ -Q అనే ఛార్జ్ ఎక్కడ ఉంది, ఏ అనే పాయింట్ ఇది. ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడేమో నెగిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ అవుతుంది కదా. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ టువర్డ్స్ ఏ అవుతుంది, డైరెక్షన్ వచ్చేసి P నుంచి ఏ అవుతుంది, అంతవరకు పెట్టుకుంటాం. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ E1 అనేది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ E2 అనేది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. రెండు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాటి మధ్య రెండు ఒక్కో డైరెక్షన్ ఏమో ఇంకో E1 డైరెక్షన్, ఇంకోటి E2 డైరెక్షన్, 2 డిఫరెంట్ డైరెక్షన్స్. దాని యొక్క రిజల్టెంట్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఇదేమో ఎందుకంటే పెరాబోలా కన్సిడర్ చేశారు అనుకోండి, లేదంటే ఒక బాల్ క్రికెట్ బాల్ త్రో చేసినప్పుడు లేకపోతే బ్యాటింగ్ చేసినప్పుడు క్రికెట్ బాల్ ఏమవుతుంది 6 కానీ వెళ్ళింది అనుకున్నాం, అదేమవుతుంది ఇట్ ఈస్ నాట్ మూవింగ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్, ఇట్ ఈస్ నాట్ మూవింగ్ ఇన్ వెర్టికల్ డైరెక్షన్. అంటే హారిజాంటల్ డైరెక్షన్ వెళ్ళట్లేదు, వెర్టికల్ డైరెక్షన్ వెళ్ళట్లేదు, ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా విత్ హారిజాంటల్ డైరెక్షన్, అంటే కొంత యాంగిల్ చేస్తుంది కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్లు, అదేవిధంగా వెర్టికల్ డైరెక్షన్లో కూడా మూవ్ అవుతున్నట్లే కదా. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే ఇక ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా. ఇక్కడ ఏది ఇప్పుడు ఇది తీసుకున్నట్లయితే రెండు డైరెక్షన్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది, ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, ఇంకోటి వెర్టికల్ కాంపోనెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో వెర్టికల్ కాంపోనెంట్ P దగ్గర వెర్టికల్ కాంపోనెంట్ వచ్చేసి అప్వర్డ్ అనుకోండి, ఎందుకంటే మూవింగ్ అవే కదా అప్వర్డ్. సో అప్వర్డ్ డైరెక్షన్ వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది E1 ఏమంటే వెర్టికల్ డైరెక్షన్లో వచ్చేసి సైన్ ఫంక్షన్ తీసుకోవాలి, హారిజాంటల్లో వచ్చేసి కాస్ ఫంక్షన్ తీసుకోవాలి. E1 సైన్ తీటా ఎందుకు తీసుకున్నాం, తీటా అంటే యాంగిల్ కదా, ఇక్కడ తీటా యాంగిల్ కదా, యాంగిల్ తీటా కదా, ఇది వెర్టికల్ కాంపోనెంట్ కాబట్టి ఓకే E1 sin θ. ఎవరిది E1ది, ఏ కాంపోనెంట్ వెర్టికల్ కాంపోనెంట్. సో వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ E1 ఈజ్ E1 sin θ. హారిజాంటల్ కాంపోనెంట్ తీసుకున్నాం, హారిజాంటల్ కాంపోనెంట్ వచ్చేసి ఏమవుతుంది E1 cos θ. ఓకేనా. అదేవిధంగా E2 వలన ఇది వెర్టికల్ కాంపోనెంట్ ఎటు అవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్. ఎందుకంటే ఇది ఎటువైపు మూవ్ అవుతుంది, ఇది మూవింగ్ టువర్డ్స్ ద E2 డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ P to A, ఫ్రమ్ P to A. కాబట్టి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఏముంటుంది E2 sin θ అవుతుంది, E2 sin θ.
మళ్ళీ హారిజంటల్ కాంపోనెంట్ అవుతుంది E2 cos θ అవుతుంది. సో ఇది ఎక్స్టెండ్ చేద్దామండి. ఇదేమో యాక్సియల్ లైన్, హారిజంటల్ యాక్సిస్ ఎక్స్ ప్యారలల్ యాక్సిస్ అనుకుందాం. అదేవిధంగా ఇది హారిజంటల్ లైన్, అంటే ఈ రెండు ప్యారలల్ లైన్లు అండి, రెండు ప్యారలల్ లైన్స్. రెండు ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఈక్వల్ కదా. సో దీన్ని ఎక్స్టెండ్ చేసాం అనుకోండి ఇట్లాగా, ఈ రెండు హారిజంటల్ లైన్, ఈ రెండు ప్యారలల్ కదండి. సో ప్యారలల్ అయినప్పుడు ఇదేమవుతుంది, ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇది ఏమవుతుంది, ఇంటర్సెక్టింగ్ యాంగిల్ అవుతుంది. ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఈక్వల్ కదా. సో ఇక్కడ యాంగిల్ ఎంత, తీటా. సో ఇక్కడ యాంగిల్ ఎంత అవ్వాలి, తీటా అవ్వాలి. కన్ఫ్యూజన్ ఏం పడవలసిన పని లేదు. మధ్య మధ్యలో మనకు అవసరం లేనప్పుడు రబ్ చేసుకొని మనం రాసుకోండి, ఏం ఈజీగా. సో దీన్ని రబ్ చేస్తాం ఇంకా. ఓకే, అట్లా ఉంచిన తర్వాత ఇప్పుడే రబ్ చేస్తాం, ఒక నిమిషం ఇందాక. సో ఇక్కడ యాంగిల్ ఎంత అండి, తీటా. ఇక్కడ యాంగిల్ తీటా. రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇది ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆల్టర్నేటివ్ యాంగిల్ సరి ఈక్వల్. ఇది తీటా కాబట్టి ఇది కూడా తీటానే. సో ఈ రెండు E1 E2 అనేవి ఏమవుతుందంటే యాంగిల్ బైసెక్టర్. ఇది ఈ రిజల్టెంట్. ఈ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే E1కి E2కి రిజల్టెంట్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E2, వాటి యొక్క రిజల్టెంట్ వచ్చేసి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది ఎలా ఉంటుంది, ఈ రెండింటికి మధ్యలో బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేస్తుందంటే ఇక్కడ యాంగిల్ తీటా అయితే ఇది కూడా యాంగిల్ తీటానే. ఓకే, నౌ సో యాంగిల్ బిట్వీన్ E2 అండ్ E1 ఎంత, ఆ E1 అంటే E2 ఎంత, తీటా. తీటా ప్లస్ తీటా, 2 తీటా. రైట్, నౌ P కన్సిడర్ చేసాం. E1 is making an angle theta. Making an angle theta. అంత రాయాల్సి theta with axial line. With the axial line. అలాగే E2 కూడా అండి. కాబట్టి నేను ఒకేసారి ఇక్కడ రాసేస్తా. E1 E2 are making angles theta each other with the axial line. ఇది మ్యాటర్. ఓకే, సో మనం ఏం రాసాము, అడ్జసెంట్ సైడ్స్ రాసాము, ఆపోజిట్ సైడ్ రాసాము, హైపోటెన్యూస్ మొత్తం కంప్లీట్ చేసాం. ఓకే, ఇంత. ఓకే, నౌ నెక్స్ట్. సో ఇక్కడ y కాంపోనెంట్ ఏమవుతుంది, E1 sin θ. ఇక్కడ ఒకటి కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వెర్టికల్ కాంపోనెంట్ E1 sin θ, ఇక్కడ వెర్టికల్ కాంపోనెంట్ డౌన్వర్డ్ E2 sin θ. ఈ రెండు ఈక్వలే. E1 sin θ ఈక్వల్ టు E2 sin θ. సో sin θ ఈక్వల్ క్యాన్సిల్ చేసేయండి. E1 ఈక్వల్ టు E2. ఒకటి ఆపోజిట్ డైరెక్షన్, అప్వర్డ్ డైరెక్షన్, ఇంకోటి డౌన్వర్డ్ డైరెక్షన్. కాబట్టి రెండు జస్ట్ డైరెక్షన్ ఆపోజిట్. కాబట్టి మనం మాడ్యులస్ క్వాంటిటీ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇస్తాం. కాబట్టి మనం ఏం రాసుకుందాం, మాడ్యులస్ ఆఫ్ E1 బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ E2 బార్ రాసుకుందాం. ఎందుకంటే అట్లా రెండు ఈక్వల్ ఎందుకు అవుతాయంటే, ఇక్కడ ఎంత తీసుకున్నామండి, Q తీసుకున్నాం. ఇక్కడ ఎంత తీసుకున్నాం, Q చార్జ్. మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ కదా. సో ఇక్కడ ప్లస్ తీసుకున్నాం, ఇంకోటి మైనస్ తీసుకున్నాం. ఈ రెండు మధ్య రిపల్సివ్ లేదా అట్రాక్ట్ అవుతుంది. ఎంతైతే రిపెల్ అవుతుందో అలాగే అంతే అమౌంట్ ఆఫ్ ఫోర్స్ తోటి అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద పాజిటివ్ చార్జ్ with the positive charge which is positive plus Q which is at B and minus Q which is at A, both are equal అండి. అందుకని నేనేం చేశాను అంటే వెర్టికల్ కాంపోనెంట్స్ ఈక్వల్ అవుతాయి. E1 sin θ ఈక్వల్ టు E2 sin θ అవుతుంది. అలాగే E1 cos θ ఈక్వల్ టు E2 cos θ కూడా అవుతుంది. ఇక్కడ కూడా రాసుకోవాలి, ఇది రాసుకోవాలి. తర్వాత E1 cos θ ఈక్వల్ టు E2 cos θ అవుతుంది. ఇక్కడ కండిషన్ ఏంటి, సిన్స్ ఈక్వల్ ఎలక్ట్రిక్ డైపోల్, సింపుల్గా రాసుకోవచ్చు. సిన్స్ వీఆర్ కన్సిడరింగ్ ద ఎలక్ట్రిక్ డైపోల్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్స్ Q. ఓకే, సో క్యాన్సిల్ చేద్దాం డైరెక్ట్గా. సో E1 ఈక్వల్ టు E2 ఇంప్లైస్ మాడ్యులస్ ఆఫ్ E1 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ E2. సో ఇక్కడ ఏమవుతుందండి, E1 ఈక్వల్, ఇదేమో హారిజాంటల్ కాంపోనెంట్, ఇదేమో హారిజాంటల్ కాంపోనెంట్.
ఇదేమో వెర్టికల్ కాంపోనెంట్. సో వెర్టికల్ కాంపోనెంట్స్ ఏమవుతాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్. సో ఒకటి ప్లస్ తీసుకున్నామండి, ఇంకోటి మైనస్ తీసుకుందాం. మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ కాబట్టి ఒకటి క్వాంటిటీ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకుంటే ఈక్వల్. మార్జిన్స్ అప్లై చేసినట్లయితే ఆటోమేటిక్గా E1 ఈక్వల్ టు E2, మార్జిన్స్ ఆఫ్ E1 ఈక్వల్ టు మార్జిన్స్ ఆఫ్ E2. ఓకేనా? నౌ సో ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, వెర్టికల్ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఒకటి అప్వర్డ్ డైరెక్షన్, ఒకటి డౌన్వర్డ్ డైరెక్షన్. అప్పుడు రిజల్టెంట్ ఎలా ఉంటుంది, హారిజాంటల్ డైరెక్షన్లో మాత్రమే ఉంటుంది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, so vertical components of so therefore vertical components of electric fields, intensity of electric fields are equal. Intensities of electric field, intensity of electric fields, intensity of electric fields are equal and cancel out, equal and cancel out, equal and opposite, so cancel out, equal and opposite. So resultant along vertical direction 0. So the resultant in vertical direction is 0. The resultant E in vertical direction equal to 0. Equal to 0. So vertical direction లో ఇంటెన్సిటీ ఉండదండి. ఇంకా హారిజాంటల్ కాంపోనెంట్కి వచ్చాను. కాపీ చేసుకోండి. ఓకే, ఇంకా హారిజాంటల్ కాంపోనెంట్కి వచ్చాను. E, this is a minus 2. So horizontal components of intensity of electric field. So horizontal components of intensity of electric field. Horizontal components of intensity of horizontal components of intensity of electric fields at P due to B and at due to plus Q at B and minus Q at A are E1 equal to horizontal component అండి. horizontal component వచ్చేసి E1 cos theta అవుతుంది, ఇంకోటి E2 cos theta. సో E1 ఫార్ములా రాసేస్తున్నా. E1 ఇక్కడ 1/4 pi epsilon naught into Q by ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ తీసుకుంటే ఇక్కడ ఎంత అంటే డిస్టెన్స్ రూట్ ఆఫ్ r స్క్వేర్, ఎంత అది BP స్క్వేర్. సో ఏం రాసుకోవచ్చు, 1/4 pi epsilon naught into 1/4 pi epsilon naught into Q by BP square means root of r square plus a square whole square. So E1 equal to, సో ఈవెన్ హారిజాంటల్ కాంపోనెంట్ కదా, హారిజాంటల్ కాంపోనెంట్ అంటే అందులో హారిజాంటల్ కాంపోనెంట్ అంటే ఈ కాస్ థీటా కూడా రాసుకోవాలి ఇంటూ కాస్ థీటా. న్యూమరేటర్లో సో 1/4 pi epsilon naught into Q by స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, Q by r square plus a square into కాస్ థీటా. అదేవిధంగా E2 కూడా
Similarly, E2 equal to 1 by 4 pi epsilon naught into Q by magnitude మాత్రం రాయాలి, చార్జెస్ ప్లస్ మైనస్ డైమెన్షన్స్ నాట్, ఐ మీన్ డైరెక్షన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్, అమౌంట్ క్వాంటిటీ magnitude. So r square plus a square into this also cos theta. So resultant ఏమవుతుంది, sum of the magnitude intensity of electric fields E1 plus E2. So E equal to, therefore resultant intensity E equal to ఏం రాస్తుంది, E1 plus E2 equal to E1 plus E2. కానీ మనం E1 E2 సబ్స్టిట్యూట్ చేద్దాం. therefore E equal to మనం ఏ కండిషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, E1 equal to modulus of E1 equal to modulus of E2 కదా. since modulus of E1 equal to modulus of E2, సో ఇక్కడ రాసేద్దాం E1 plus E1 రాద్దాం, అంటే ఏమవుతుంది 2E1 అవుతుంది. therefore E అంటే ఏం రాసుకుందాం 2E1, ఇక్కడికి వచ్చేద్దామండి. therefore E equal to 2 into E1 అంటే ఎంత అండి, 1 by 4 pi epsilon naught into Q by r square plus a square కాదు, 2 into 1 by 4 pi epsilon naught into Q by r square plus a square into cos theta. Okay, now so E equal to 2 into 1 by 4 pi epsilon naught into Q by r square plus a square into ఏమంటే మీరు ఇక్కడ ఏ ట్రయాంగిల్ అని తీసుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పిఓబి తీసుకోండి లేదా పిఓఏ ఏదైనా తీసుకోండి. ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పిఓబి కాస్ థీటా ఏంటండి, కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఎంత, a బై రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కాస్ థీటా వాల్యూ a బై రూట్ ఓవర్ r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. therefore E ఈక్వల్ టు 2aq, న్యూమరేటర్లో ఉందండి 2aq, ఇక్కడ 1/4 ఫస్ట్ రాయండి, E ఈక్వల్ టు 1/4 pi ఎప్సిలాన్ నాట్ ఇంటూ 2aq బై, ఇక్కడ డినామినేటర్లో ఏముంది r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ రూట్ ఓవర్ r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, ఇది r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ 1 plus 1/2 అంటే 3/2 రాయొచ్చు కదా డైరెక్ట్గా. therefore intensity of electric field, this is the E equal to 1/4 pi epsilon naught into 2aq by r square plus a square whole part. కానీ మనకు కండిషన్ తెలుసు అంటే P equal to 2aq అండ్ డైపోల్ మూమెంట్ కదా, డైపోల్ మూమెంట్. సో P equal to డైపోల్ మూమెంట్ అంతా P equal to 2aq. therefore intensity of electric field E equal to 1/4 pi epsilon naught into P by r square plus a square whole power 3/2. This is the intensity of electric field at P due to plus Q which at B and minus Q which is at A along the equator, on the equator. Now this ఒక కండిషన్ ఒకటి తీసుకున్నాం, P చాలా దూరం తీసుకున్నాం, డైపోల్ నుంచి చాలా దూరం తీసుకున్నాం, డైపోల్ లెంత్ వచ్చేసి 2a కదా. సో దీని నుంచి చాలా దూరం తీసుకున్నాం, మీన్స్ r ఈజ్ వెరీ 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 గ్రేటర్ దాన్ a. కండిషన్ ఏం తీసుకున్నాం, ఇఫ్ r ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ a, అప్పుడు E ఏమవుతుంది, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ E ఈక్వల్ టు 1/4 pi ఎప్సిలాన్ నాట్ ఇంటూ P బై r స్క్వేర్ హోల్ పవర్ 3/2. సో
E equal to 1 by 4 pi epsilon naught into P by square, ఇక్కడ 1 by 2 cancel అవుతుంది, R cube. This is about the intensity of electric field. This is the answer. Okay, this is about the intensity of electric field at a point P on the equatorial plane, equatorial line, along the equatorial line at a distance of r from the intensity of electric field. Yes. ఓకే, క్యారియన్ రైట్. ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్. ఇంటర్మీడియట్లో ఇది వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్. ఇంకా ఐఐటి ఓకే 4 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, ద సబ్స్క్రైబ్ అవర్ IVJ ఛానల్. కాపీస్.